ఆచి చికెన్ మసాలా. ఇక సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలం పాటి ఘనపూర్లో హైడ్రా భారీ ఆపరేషన్ నిర్వహించింది. 92 ఎకరాల పరిధిలో వేసినటువంటి లేఅవుట్లో పార్కులతో పాటు రహదారులు, ప్రజా అవసరాలకు ఉద్దేశించినటువంటి స్థలాలను భారీ ఎత్తున స్వాధీనం చేసుకుంది. ప్రజావాణిలో అందిన ఫిర్యాదుపై క్షేత్రస్థాయిలో హైడ్రా అధికారులు పరిశీలించి ఆక్రమణలను తొలగించారు. లేఅవుట్ ప్రకారం రహదారులు, పార్కుల స్థలాలు కబ్జాలైనట్టు గుర్తించారు. పార్కులు, రహదారులు కలిపి మొత్తం 47,840 గజాల మేర ప్రీ కాస్ట్ బ్రిక్స్ తో వేసినటువంటి ప్రహారీలతో పాటు షెడ్యూలను హైడ్రా అధికారులు తొలగించారు. పార్కు స్థానాలుగా పేర్కొంటూ హైడ్రా బోర్డులు ఏర్పాటు చేసింది. రహదారులుగా పేర్కొంటూ హద్దులు నిర్ధారించారు. పార్కు స్థానాల చుట్టూ ఫెన్సింగ్ వేశారు. ఎప్పుడు అనుకోలేదు. ఇప్పుడు అట్లీస్ట్ ఈ కాంపౌండ్ వాళ్ళు ఇవన్నీ బ్రేక్ చేసినందుకు, రోడ్ చూపిస్తున్నందుకు మాకు అర్థమవుతుంది ఎక్కడెక్కడ ఏముంటాయి అనేది. సో థ్యాంక్స్ ఫర్ హైడ్రా. యాక్చువల్లీ లీగల్ గా అయితే ఇంజక్షన్ ఆర్డర్ వచ్చినా ఏదొచ్చినా మేము పొజిషన్కి వెళ్ళలేకపోయాం సార్. ఎందుకంటే పోలీస్ ఫోన్ చేసినా వస్తారు, ఇక్కడికి వచ్చేసి వర్క్ ఆపిస్తారు. కానీ మళ్ళీ వారం తర్వాత వర్క్ జరిగిపోతుంది. మీరు వర్క్ జరగొద్దని ఆపాలి కదా, అది ఆపట్లేదండి. వారంలో మళ్ళీ గోడ కట్టేశారు సంక్రాంతి టైంలోనే. ఎంబడెంబడే ఇక్కడ పొజిషన్కి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు సార్. ఇప్పుడు హైడ్రా వచ్చి చాలా హెల్ప్ చేసింది. 2010లో కడీలు తీపిచ్చాం సార్. అయితే 2017లో వీళ్ళు కొన్న టైం అగ్రికల్చర్ భూమి లెక్క తీసుకున్నారు. ధరణి అవన్నీ అయినప్పుడు ప్లాట్లు అయిపోయిన భూమిని వీళ్ళు మళ్ళీ మ్యూటేషన్ కాలేదు కాబట్టి చేసుకొని రిజిస్ట్రేషన్ చేసేసుకొని ఇదంతా రోడ్లు ఇవన్నీ దున్నేశారు సార్. అర్థం కాకుండా ఉన్న కడీలు అవి గిట పీకేశారు అంతా. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలం పాటి ఘనపూర్లో హైడ్రా భారీ ఆపరేషన్ నిర్వహించింది. 92 ఎకరాల పరిధిలో వేసినటువంటి లేఅవుట్లో పార్కులతో పాటు రహదారులు, ప్రజా అవసరాలకు ఉద్దేశించిన స్థలాలను భారీ ఎత్తున స్వాధీనం చేసుకుంది. ప్రజావాణిలో అందిన ఫిర్యాదులను పరిశీలించి ఆక్రమణలను తొలగించారు. లేఅవుట్ ప్రకారం రహదారులు, పార్కుల స్థలాలు కబ్జాకు గురైనట్టు గుర్తించారు. పార్కులు, రహదారులు కలిపి మొత్తం 47,840 గజాల మేర ప్రీకాఫ్ట్ బ్రిక్స్ తో వేసినటువంటి ప్రహారీతో పాటు షెడ్యూలను హైడ్రా అధికారులు తొలగించారు. పార్కు స్థలాలుగా పేర్కొంటూ హైడ్రా బోర్డులు ఏర్పాటు చేశారు. రహదారులుగా పేర్కొంటూ హద్దులు నిర్ధారించారు. పార్కు స్థలాల చుట్టూ ఫెన్సింగ్ వేశారు. వస్తుంది ఇది అని తెలిసినాక మేము ప్రజావాణిలో హైడ్రా సార్, రంగనాథ్ సార్ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాం. కంప్లైంట్ ఇచ్చినాక హైడ్రా సారు మేము పరిశీలించి దానిలో న్యాయాలు అన్నీ చూసినాక, లీగాలిటీ చూసినాక మేము దానికి సరైన విధంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పారు. దాని గురించి 3 సార్లు హైడ్రా వారు వచ్చారు. వాళ్ళ సర్వేలు వాళ్ళు చేసుకున్నారు, వాళ్ళ ఎంక్వైరీ వాళ్ళు చేసుకున్నారు. మాకు ఇక్కడ 1100 ప్లాట్లు, 1109 ప్లాట్లలో దగ్గర 500 ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ అయినాయి అని చెప్పాము. ఇట్లా అన్నీ ఉన్నాయి. మాకు హైకోర్టు ఆర్డర్ కూడా ఉంది. ఇల్లీగల్గా ఈ కన్స్ట్రక్షన్ చేసింది డిస్మెటల్ చేయమని అది కూడా చూపించినాక సార్ సరే మేము దాని సరైన చర్య తీసుకుంటామన్నారు. నిన్న వచ్చి సార్ సైట్ విజిట్ చేసి మొత్తం చూసి పరిశీలించినాక తగిన చర్యలు తీసుకోమని వారి కింద అధికారులని ఆదేశించారు. మా ప్లాట్లలోకి వెళ్లకుండా కట్టిన గోడల్ని కూల్చడానికి ప్లస్ పబ్లిక్ కమ్యూనిటీస్ ఈ లేఅవుట్లో ఏదైతే ప్రొవైడ్ చేశారో వాటిని కూడా మొత్తం ఫెన్సింగ్ చేయడానికి వచ్చారు. మా ప్లాట్లోకి వెళ్లకుండా ఏదైతే గోడలు